స్వయంభూశంభురాదిత్య పుష్కరాక్షో మహాస్వనః అనాదినిధనో ధాత విధాత ధాతురుత్తమః. అనాదినిధనః ధాత. ధాతా శబ్దానికి ధాతృశబ్దం రుకారాంతం, అది ధాత అని ఉంటుంది ప్రథమా విభక్తి ఏకవచనంలో. అనంతాది రూపేణ విశ్వం బిభర్తి అన్నారు వ్యాఖ్యానంలో. అనంతుడు అంటే ఆదిశేషుడు. ఆదిశేషుడు మొదలైనటువంటి రూపాల్లో ఈ విశ్వాన్ని భరిస్తున్నవాడు. ఈ ఆదిశేషుడే తర్వాత బలరాముడుగా పుట్టాడు, తర్వాత లక్ష్మణుడుగా పుట్టాడు. బలరామునికున్న ఒక పేరులో సంకర్షణుడు అనే పేరుంది. కేశవనామాల్లో కూడా సంకర్షణ ఉంది. సంకర్షయతి ఆకర్షిస్తాడు, అదే భూమి ఆకర్షణ శక్తి ఆదిశేషుడు. 1000 పడగలతో ఈ పాము ఈ భూమిని ధరిస్తోంది అంటే అర్థం ఓ పాము ఉండి నిజంగా పడగలు ఉన్నాయనా. మా చిన్నతనంలో అనేవారు అలా అంటే, అయితే భూకంపం ఎందుకు వచ్చిందంటే కూడా సరదాగా చెప్పేవాళ్ళు అక్కడ. ఆ పాముకి ఎప్పుడైనా పడగ మీద దురద పెడితే గోక్కుంటుంది, అప్పుడు భూకంపం వస్తుంది అనేవారు. మరి ఇది అయితే అది నిజమే. పౌరాణిక ప్రతీకల్ని శాస్త్రీయ విజ్ఞానానికి సమన్వయం చేసి అర్థం చేసుకోకపోతే మన పూర్వుల విజ్ఞానం ఈ జాతికి అందే అవకాశం లేదని గుడ్డి నమ్మకాలు మిగులుతాయి. అక్కడి నుంచి భూకంపం వస్తే పాములకు పూజ చేయడం మొదలుపెడతారు. ఇక్కడ అది ఎందుకు వస్తుందో దానికి నివారణ ఏమిటో తెలుసుకోవడం మానేసి, మోస్తున్నది ఆదిశేషుడు కదా, నాగదేవత గుడికి వెళ్ళి పూజ చేద్దాం అనుకుంటారు. ఎప్పుడూ శాస్త్రీయ విజ్ఞానం మతానికి వ్యతిరేకం కాదు, మతమే శాస్త్రీయం. మతాన్ని గుడ్డి నమ్మకం చేస్తే వ్యతిరేకం కాకేమవుతుంది? అది విశ్వాసం అండి. ప్రతి విశ్వాసానికి హాయిగా తర్కాలు ఉన్నాయండి. హిందూ మతంలో ఈ కర్మ లేదండి, ఎందుకు తెచ్చిపెడుతున్నారు? కానీ ఇతర మతాలు కూడా నాకు అనవసరం, నేను అందులో పుట్టలేదు, నాకు వివరాలు తెలియదు. హిందూ మతంలో ఈ కర్మ లేదు. ప్రతి విశ్వాసానికి వెనకాల తర్కం ఉంది, శాస్త్రీయ విజ్ఞానం ఉంది. దానికి లొంగన ఉంటే తీసి పారేద్దాం, ఏం బెంగేం లేదు. అన్నిటినీ పట్టుకుని వేలాడక్కల. సంకర్షణ శక్తి అదే బలరాముడు, అదే లక్ష్మణుడు, అదే ఆదిశేషుడు. భూమి ఆకర్షణ శక్తి ఉందా లేదా? భూమికి ఆకర్షణ శక్తి ఉంటే ఇతర గ్రహాలకు ఉండదా? వాటికి వాటుకుంటుంది. ఈ గ్రహాల మధ్యలో ఉండే గురుత్వాకర్షణ శక్తి కాదా గ్రహాలను ఒక చోట నిలబడుతున్నది? మరి భూమి మీద ఇంత ఎత్తులో ఎగిరినటువంటి పదార్థం ఖచ్చితంగా భూమి మీద వచ్చి పడుతుంది అంటే ఆ ఆకర్షణ శక్తే భూమిని భరిస్తున్నప్పుడు ఆదిశేషుడు భూమిని భరిస్తున్నాడంటే తప్పే ఉంది. దాన్ని అలా చెప్పారు పౌరాణిక ప్రతీకలతో. అదే అనంతాది రూపేణ విశ్వం బిభర్తి ధాత. విధాత కర్మఫల విధాన కారకుడు. ధాత వేరు, విధాత వేరు. ఈ రెండు కూడా బ్రహ్మదేవుడికి వాడతారు. ఎందుకంటే సృష్టి కారణంగానే భూమి, లేకపోతే భూమి లేకపోతే సృష్టి లేదు. సృష్టి ఉన్న భూమి నుండి ఉపయోగం లేదు. భూమి లేకపోతే సృష్టి లేదు, సృష్టి లేకపోతే భూమి ఎందుకు? ఈ సృష్టికి మూలమైన వాడు బ్రహ్మదేవుడు. ఒక చతుర్ముఖ రూపాన్ని ధరించి పరమేశ్వరుడు ఆ పని చేశాడు. అందుకే ఆయన్నే విధాత అన్నారు. అందుకే మన కర్మఫలాలని బ్రహ్మరాత. ఏదో రేనాల్డ్ పెన్ ఒకటి పెట్టుకుని రాస్తాడని కాదు కదా, అంత అజ్ఞానంలో ఎవరు లేరుగా. ఆ కర్మఫలాలు ఎక్కడ ఉంటాయో అవి ఎలా మనకు సంక్రమిస్తాయో చెప్పుకుందాం త్వరలోనే. కర్మఫల విధానకారం. కర్మకి ఫలం వచ్చే విధానం ఒకటి ఏర్పాటు చేశారు, వ్యవస్థలో ఉంది. అది వచ్చే ఏర్పాటునంత మాత్రాన వస్తుందని లేదు, గమనించాలి. విద్యుత్ ఏర్పాటు అయింది ఇంట్లో, స్విచ్ చేస్తే కానీ రాదు, ఇంకోసారి వేసినా రాదు. ఏదో తేడా వచ్చింది అందులో మార్గంలో, ఆ వైర్లోనూ ఫ్యాన్లోనూ చూసుకోవాలి. నిజంగా విద్యుత్ ఏర్పాటు చేసామంటే, మీటర్ పెట్టాం, కనెక్షన్ ఇచ్చామంటే వచ్చేది నువ్వు వేసుకోవాలిగా. ఆ వేసుకోవడమే పురుష ప్రయత్నం. వేసినా వెలగలేదు, వెంటనే ఏమనుకుంటాం, ఏదో తేడా ఉందండి, లూజ్ కాంటాక్టా ఏదో అంటాం కదా. వైరు ఒకసారి కదిపి లేదా కోసి వేలెడితే గొడవ లేదు, బ్రహ్మాండంగా వ్యక్తం అవుతుంది. అలాగే ప్రయత్నంలో లోపం ఉంటే సరి చేసుకోవాలి. అందుకని మన కర్మ ఇంతేనండి అనడం, లేకపోతే ఏమిటో కరెంట్ ఇచ్చినారా, అందుకే నేను చెప్పాను ఏకాదశి నాడు మొదలెట్టమని. ద్వాదశి నాడు దశమి నాడే పెట్టేశారు, నవమి నాడు అందుకే రావట్లేదు. నవమికి కరెంట్ రావడం సంబంధం లేదు. నవమి అంత చెడ్డతీది ఏం కాదు. ఇంక ఈ నమ్మకాలు అక్కడ వస్తాయి వెంటనే. మనం ఇలా మొదలు పెట్టగానే జరిగిపోవాలని ఏం లేదు అక్కడ. అందుకని విధాత అంటే కర్మఫల విధాన కారకుడు. అంటే కర్మకి తగిన ఫలాన్ని వచ్చే విధానం ఒకటి వ్యవస్థలో ఉంది. దాన్ని నువ్వు ఎలా పొందాలో అలా పొందాలి. దానంతరది ఎలా వచ్చేస్తుంది? దానంతరది వచ్చేది కూడా ఉంటుంది ఒక రౌండ్, పూర్వజన్మ కర్మ. ఈ జన్మకు రాదు, నువ్వు ప్రయత్నాన్ని బట్టి వస్తుంది. ప్రయత్నం చేసినా రాకపోతే దానికి ఇంకొకరు పోటీ పడుతున్నారు, వారి ప్రయత్నం మనకంటే గట్టిగా ఉంది. ఫలించడానికి అనేక విధానాలు ఉంటాయి. వారు అపమార్గాలు కూడా తొక్కుండొచ్చు. బహుశా యుగ లక్షణాన్ని బట్టి అపమార్గంలోనే ఫలించే అవకాశం ఉండొచ్చు.
ఎలా కాదంటాం? కానీ కర్మఫల విధాన కారకుడు అది ఉందా లేదా, అది విధాత. ధాతురుత్తమక, ధాత అంటే బ్రహ్మ అని ఉంది కాబట్టి ధాత కంటే ఉత్తముడేగా, బ్రహ్మకి తండ్రిగా విష్ణువు, అందుకని ధాతురుత్తమక మామూలుగా చెప్పుకోవచ్చు. ఇది భౌతికం, ఊరికే పారమార్థికం కాదు, భౌతికం. అనంతాదపి ఉత్తమ అన్నారు వ్యాఖ్యానంలో. ఆదిశేషుని కంటే గొప్పవాడుగా. ఆదిశేషుడు భూమిని మోస్తున్నాడు, ఆదిశేషుడు మోస్తున్నది ఎవరు? ఆదిశేషుడు కూడా స్వామికి భయపడవలసిందే కదా, ఆయనకి శయనమే కదా, శయ్య. అదే ఆదిశేషుడు లేదా వాసుకి, శివుడికి మెడలో ఆభరణమే కదా. మంచిది, వీళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా ఒకరికి ఆభరణం అయ్యారు, ఒకరికి శయ్య అయ్యారు. మంచిది, ఆయన్ని ఆశ్రయిస్తే మనకు ఆదిశేషుడిని వేరే ఆశ్రయించగల. ఆయన ఉత్తముడు. ఎంత ఉత్తముడు ఆదిశేషుడు, ఎంత గొప్పవాడు. నన్నయ్య గారు చెబుతారు, భగువన పాదపబ్ధి కుల పర్వత పూర్ణ సరస్వతీ సహిత మహామహీభరము అజస్ర సహస్ర ఫణాళిదాల్చి దుస్సగతరమూర్తికిన్ జలధిశాయికి వాయక శయ్యయైన అయ్యకిపతి దుష్కృతాంతకుడు అనంతుడు మాకు ప్రసన్నుడయ్యడున్. బహువన, అనేక వనాలు, పాదప చెట్లు, అబ్ధి సరస్సులు, కులపర్వత సప్తకుల పర్వతాలు, పూర్ణ వీటితో నిండిన, పూర్ణ సరహ నిండిన చెరువులు, నీరు నిండిన చెరువులు, సరస్వతీ సహిత, సరస్వతి అంటే నది, కొండలు కోనలు వనాలు మొదలైన వాటితో నిండినటువంటి ఈ భూమండలాన్ని, మహామహీభరము భయంకరమైనటువంటి పెద్దదైనటువంటి ఈ భూభారాన్ని అంతటిని, మహామహీభరము అజస్ర సహస్ర ఫణాళి దాల్చి, అజస్ర ఏమాత్రము జారిపోని చెలించని, సహస్ర 1000 రకాల ఫణాలి పడగల మీద దాల్చి, దుస్సహతరమూర్తికిన్ జలధిశాయికి. ఈ భూమిని భరించడమే ఎంత కష్టంగా ఉంటే ఇంతకంటే కష్టం శ్రీ మహావిష్ణువును సహించడం. అటువంటి మూర్తికి, అటువంటి శ్రీ మహావిష్ణువుకి పాయక విడిచిపెట్టకుండా ఎప్పుడూ తన పని తాను చేస్తూ, నా పని ఇదే, నేను వదిలిపెట్టిన మిగిలినవన్నీ స్వామి చూసుకుంటాడు. పాయక శయ్య అయిన, అలాగా ఆయన శయ్య అయ్యాడు, విడిచిపెట్టని శయ్య అయ్యాడు. వైకుంఠంలో విష్ణుమూర్తి లేని సందర్భాలైనా ఉన్నాయేమో కానీ ఆదిశేషుడు లేని సందర్భాలు లేవు. అందుకే విశ్వనాథ సత్యనారాయణ గారు కల్పవృక్షంలో చెబుతారు, ఆ పుష్పక విమానాన్ని చూడగానే హనుమంతుడు కనిపించిందిట, వైకుంఠంలో ఉండే ఆదిశేషుడిని పట్టుకొచ్చి ఇక్కడ బారేసి ఉంటాడు రావణాసురుడు అనుకున్నాడు. అంత తెల్లగా ఉంది పుష్పక విమానం, ఆదిశేషుడు అంత తెల్లగా. మరి ఎందుకు ఆదిశేషుడిని పట్టుకొచ్చి ఇక్కడ ఎందుకు బారేస్తాడు? అనవసరంగా పాము 1000 పడగలు, ఊళ్ళో వాళ్ళకి ఇబ్బంది, మళ్ళీ ఊరికే పాముల మంత్రమాలను పెట్టాలి, ఎందుకు వచ్చిన గొడవ? ఎందుకు తెస్తాడు విష్ణువు లేనప్పుడు అంటే, మును దితిజుండు విష్ణు జగమున్ గెలువందల పోసి. ఇదివరకు ఒకసారి విష్ణువుని గెలుద్దామని వెళ్ళాడు కదా, అక్కడ ఈయనకి అదృశ్యం అయ్యాడు. అంటే ఆయన అక్కడ లేకపోలే, వీడికి కనపడాల. వీడు కనపడపోతే లేనట్టేగా. మన దగ్గర నాస్తికులు అంతే అంటారుగా, రావణాసురుడు మాకు కనపడలేదు కాబట్టి లేడు, మరే విష్ణుమూర్తితో హాజరేయించుకోవాలి వీళ్ళ దగ్గరే. నేనున్నాను రా అబ్బాయిని, వీడు వేసే ఇంటి గుర్తు ఆయనకు అవసరం, ఇదో అజ్ఞానం. అలాగే రావణాసురుడు వాడు కనపడలేదు కాబట్టి లేడు అనుకున్నాడు. ఆయన కనపడలేదు అంతే, లేదంటే అలాగే ఇంట్లో వస్తువు ఏదో పోయింది మనకు కనపడాలి, లేదంటే అలా కసేపటి దొరుకుతుంది. అలాగే వెళ్ళుంటాడు, అప్పుడు ఆయన దొరకలేదు కదా, కనపడలేదు కదా, ఆ కోపంలోనూ ఎక్కడో మూలం ఉన్నవాడిని పట్టుకొచ్చి ఇక్కడ బరేసి ఉంటాడు. పోన పండు వెన్నెలలు పూనుచు నూదుచు వెలుగుచుండేటి, లేత అంటూ పండు వెన్నెలలు కక్కుతుంది ఈ విమానం, ఆదిశేషుడు కాకపోతే సాధ్యమా అన్నాడు. అలాగే విష్ణుమూర్తి అయినా వైకుంఠాన్ని విడిచిపెట్టిన సందర్భాలు ఉన్నాయేమో కానీ ఆదిశేషుడు విడిచిపెట్టలేదట. అందుకే పాయక శయ్యైన అన్నారు నన్నయ్య గారు, ఎప్పుడు విడిచిపెట్టకుండా అలాగే ఉన్నాడు. అయ్యకిపతి, పాములందరికీ రాజు, నాగలోకపు రాజు, నాగరాజు. దుష్కృతాంతకుడు, పాపాత్ముల్ని అంతం చేసేవాడు. అనంతుడు, అనంతమైన లీల ప్రదర్శించి మహత్తరమైన శక్తితో ఉన్నవాడు. మాకు ప్రసన్నుడయ్యడు. ఇది ఆదిశేషుని స్తోత్రం. అటువంటి ఆదిశేషుని కంటే ధాతురుత్తమక అన్నప్పుడు ఆదిశేషుని కంటే ఉత్తముడు, బ్రహ్మ కంటే ఉత్తముడు, గొప్పవాడని. ఉత్తముడు అంటే మంచివాడని కదా, అంతకంటే కూడా అధికమైన శక్తి కలిగిన వాడు. భగవంతుడి శక్తికి అభ్యంతరం ఏముంది? దానికంటే కూడా ముఖ్యంగా సృష్టికి మూలమైన ధాతువులు 5 ఉన్నాయి. పంచభూతాలు అంటాం కదా, పంచభూతాలకి మూలమైన ధాతువులు 7 ధాతువులు ఉన్నాయి. త్వక్, అశ్రుంగ్, మాంస, మేధో, అస్థి, మజ్జ, శుక్రము. త్వక్ చర్మం, అశ్రుక్ రక్తం, మాంసం ఆ రక్తం గడ్డగడితే వచ్చేది మాంసం, మేధస్సు ఆ మాంసం కూడా గడ్డగడితే వచ్చేది కొవ్వు. త్వక్ అశ్రుంగ్ మాంస మేధో అస్థి, అప్పుడు ఆ కొవ్వు కూడా గడ్డగడితే ఏర్పడేది ఎముక.
మజ్జ, ఆ ఎముక మధ్యలో ఒక రంధ్రం ఏర్పడి అందులో ఉండేది మజ్జ, అదే మూలగా అంటారు. చివరికి అదే పురుషులలో శుక్రంగా, వీర్యంగా, స్త్రీలలో శోణితంగా మారుతుంది. త్వక్, అశృంగ్, మాంస, మేధో, అస్థి, మజ్జ, శుక్రములు, ఇవి సప్తధాతువులు. ఇవి కాకుండా సృష్టికి మూలమైనవి ఇంకా 2 ఉన్నాయి, ప్రాణధాతువు, జీవధాతువు. అందుకే శ్రీచక్రం, నవావరణ చక్రం, ఆ 2 కలిపి 9. మూల బిందువు పక్కన ఉండే త్రికోణం ఒక కోణం అయితే కిందికి 4, 5 ఉన్నాయిగా, కిందికి పైకి 4. ఇవే నవకోణములు అంటే నవావరణ చక్రం అంటే ధాతువులు మొత్తం 9. ప్రాణధాతువు, జీవధాతువు పైన ఉంటాయి. అంచేత ధాతురుత్తమ అంటే పృథివ్యాధులకి మూలమైనటువంటి ధాతువు కంటే గొప్పదైన చిద్ధాతువు. సత్, చిత్, ఆనందంలో చిత్, అదే ధాతురుత్తమక. అనాదినిధనోధాత విధాత ధాతురుత్తమ అప్రమేయో హృషీకేశ పద్మనాభో అమరప్రభు విశ్వకర్మ మనుస్త్వష్ట స్థవిష్ఠస్థవిరో ధ్రువక. 6వ శ్లోకం. అప్రమేయక, ప్రమాణము అంటే ఓ కొలత. ఇది ఎంతండి ఈ ప్రమాణం అంటే? మన ఏదో ప్రమాణం చేయడంలో ప్రమాణం కాదు ఇది. అంటే ఈ ప్రమాణం అంటే కొలత, మానము, ప్రమాణము. అప్రమేయక, కొలవడానికి వీలు కాని వాడు. ఎందుకంటే ఏదో దానికి అందకపోతే ఎలా కొలుస్తాం? ఇప్పుడు చదునుగా ఉండే స్థలాలేమో మామూలుగా కాగితం మీద ఏదైనా బల్ల మీద కొలవాలంటే స్కేలు పెట్టి కొలిచేస్తాం. చదునుగా ఉండే స్థలం మీద స్కేల్తో కుదరదు కాబట్టి టేపు పెట్టి కొలుస్తాం. కానీ పంట పొలాలు కొలవాలంటే టేపులోనూ ఈ స్కేళ్ళు పనికిరావండి, గొలుసులు లంకెలు ఎక్కడ. ఎందుకంటే ఎత్తు పొలాలు చాలా ఉంటాయి, గొడవలు చికాకులు ఉన్నాయి. పైగా నేల మీద పెట్టాలి, నేల తడిగా ఉంటుంది. ఈ టేపు, ఈ స్కేలు అక్కడ ఉండవు, పాడైపోతాయి. గొలుసులు పెడతారు, లంకెలు అంటారు, లింకులు అంటారు. లంకెలు, లింకు ఇంగ్లీషు, లంకె తెలుగు. లంకె అనాలి మనం, లింక్ అనకూడదు. తెలుగు మాట ఉందిగా. లంకెలు పెడతారు, ఇన్ని గొలుసులను వేస్తారు, ఇన్ని గజాల ప్రకారం కొలిచి తర్వాత ఇన్ని లంకులు అంటారు, ఇన్ని లంకెలు అంటారు, రాస్తారు దస్తావేజులు. ఇలాగ ఇప్పుడు సముద్రాన్ని కొలవడానికి నాటికల్ మైల్స్ అంటారు, విమానంలో దారిని కొలవడానికి ఏరోనాటిక్ మైల్స్ అంటారు. దాని విధానం దానికి ఉంది. భగవంతుడికి విధానం లేదు, అందడు ఏ కొలతగా అందడు. ఎందుకంటే శబ్దస్పర్శ రూపరస గంధాలు లేవు కాబట్టి త్వక్, చక్షు, శ్రోత్ర, జిహ్వాఘ్రాణములు, కంటికి, ముక్కుకి, చెవికి, నాలుగుకి అందడు. రుచి ఉంటే గ్రహిస్తావు, లేనిది ఎలా గ్రహిస్తావు? విషయాలు, పంచ విషయాలకి లొంగేవాడు కాదు కాబట్టి పంచేంద్రియాలకి లొంగడు. అంచేత ప్రత్యక్ష ప్రమాణానికి లొంగడు. పోనీ అనుమాన ప్రమాణం, ఏదో కొండ మీద పొగ వచ్చుచున్నది కాబట్టి వెనక నిప్పు ఉండవచ్చును, ఏదో శబ్దం వినపొస్తుంది కాబట్టి ఆర్టీసీ బస్సు అయి ఉండవచ్చును, అసలు ఇంత ఆలస్యంగా వచ్చింది కాబట్టి రైలు అయి ఉండవచ్చును అనేదో అనుకోవచ్చు. ఇది అనుమాన ప్రమాణం. దానికి లొంగడు. ఎందుకంటే భగవంతుడికి దానికి వ్యాప్త లింగం లేదు. లింగం అంటే సూక్ష్మస్వరూపం. ఆ సూక్ష్మస్వరూపం సూక్ష్మస్వరూపంగానే ఉంది తప్ప అది ఇలా వ్యాపించింది అనడానికి మన దగ్గర రుజువు లేదు. ఇదంతా ఏమిటండి వ్యాపించడం? ఏమిటంటే కలే. పడుకుని ఉండగా కళ ఎలా వస్తుంది? ఆ మొదటి శరీరాలు ఎలా ఏర్పడ్డాయి, వేరే శరీరాలు ఎలా ఏర్పడ్డాయి, ఆ శరీరాల్లో మాటలు ఎవరు మాట్లాడుతున్నారు, చూపులు ఎవరు చూస్తున్నారు, అన్నీ మనమేనండి. పడుకునే ఉన్నాం అక్కడ. అది ఎలా వచ్చిందో ఇదంతే. అందుకే జగన్మిథ్య, జగత్తు మాయ, లేదు ఇది కళ. కళ అర్థమైతే తప్ప విష్ణు సహస్రం కాదు, లలితా సహస్రం కాదు, వేదాంతంలో ఒక్క మొక్క అర్థం కాదు. కళ అర్థమవుతుంది మనకి. ఒక్కోసారి ఒప్పుకోవడం కష్టమైనా ఒప్పుకుంటాం తప్పనిసరి, కానీ దాన్ని అలా భావించలేం. అదేదో నిజం అనుకుని కొట్టుకుపోతూ ఉంటాం. ఇది నిజం కాదు అని తెలిస్తే ఎంత సుఖంగా ఉంటుందో. నిజంగా వివేకానందుడు అంటాడు, స్వార్థం విడిచిపెట్టడం వల్లే చాలా ఆనందంగా ఉంటాడు మనిషి, కానీ అది అర్థం కావడం కష్టం అన్నాడు. అంచేతే భగవంతుడికి వ్యాప్త లింగము లేదు. లింగస్వరూపం సూక్ష్మం, దాని నుంచి భ్రమగా ఏర్పడినవి తప్పితే అది నిజంగా వ్యాప్తి చెందాలి. అది ఎప్పుడూ లింగస్వరూపం. అందువల్ల అనుమాన ప్రమాణం, దీన్ని బట్టి దాన్ని అనుమానించడానికి వీలు లేదు. అది ఖచ్చితంగా నిరూపణ చేయలేము మనం. శబ్ద ప్రమాణం, ప్రత్యక్ష ప్రమాణం, అనుమాన ప్రమాణం. ఇక మిగిలింది ఉపమాన ప్రమాణం, శబ్ద ప్రమాణం. శబ్ద ప్రమాణంతో నిరూపిద్దామంటే వేదాన్ని నమ్మనంటే ఏం చేస్తాం? ఈ శబ్దాన్ని నేను ఎందుకు ఒప్పుకోవాలంటే? ఆ పైన ఉపమాన ప్రమాణం. ఉపమానానికి కూడా లొంగడు. ఆయనతో సదృశ్యమైన వస్తువే లేదు, ఉపమానం ఎలాగా? అందుకే అప్రమేయగా, ఏ ప్రమాణానికి లొంగనవాడు అప్రమేయ. అప్రమేయో హృషీకేశ. హృషీకం అంటే ఇంద్రియం. అందుకే హృషీకేశ ఇంద్రియములకు అధినాథుడు. ఎందుకు ఇంద్రియములకు అధినాథుడు? భగవంతుడు నమ్ముకున్న ప్రతివాడు ఇంద్రియములకు అధినాథుడు కాగలుగుతాడు. ఇంద్రియాలు వాడి అధీనంలో ఉంటాయి. ఇంద్రియాలు నా అధీనంలో ఉంటాయని చెప్పడానికే ఇంద్రియాణి పరాణి యాహుహు అన్నారు భగవద్గీతలో. అశ్వాలని ఇంద్రియాలతో పోల్చారు.
ఆ అశ్వాన్ని నడిపింది ఎవరండి? భగవద్గీతలో అశ్వాన్ని నడిపింది కృష్ణుడేగా. హృషీకేశక బుద్ధిం తు సారథిం విద్ధి. మన బుద్ధితోటి ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవాలి. ఏదో ఇంద్రియానికి ఏదో ఒక వ్యామోహం కలిగింది, తినకూడని పదార్థం తినకూడదని మనకు తెలుసు, దానివల్ల మనకి ఏదో ఇబ్బందులు వస్తాయి, కానీ తినాలని అనిపించింది. అప్పుడు మన బుద్ధి ఉపయోగించాలి కాస్త. అది మంచిది కాదు, మనకు అనారోగ్యం. ఏదో ఇంత మొక్క తినడం, మళ్ళీ ఓ బెళ్ళ వేసుకోవడం ఏం కర్మ ఇది? అక్కడి నుంచి ఓ 2 రోజులు దానివల్ల వచ్చింది తిన్నాను అనుకోవడం, ఈ కాస్త వాంఛ అదుపులో పెట్టుకుంటే పోలా అని కాస్త మనం భగవంతుని స్మరించుకుంటూ ఆ వైరాగ్య భావం పొందగలిగితే హాయిగా ఉంటాం. ఇదే హృషీకేశ తత్వం మనకు అలవడితే మనం చేసే పని. హృషీకేశ అని 100 సార్లు అన్నా, 1000 సార్లు రాసినా అది రాదు, అవగాహన చేసుకుంటేనే వస్తుంది. అందుకే మీకు ఈ హృషీకేశ శబ్దాన్ని కేశవనామాల్లో ఎక్కడ వాడారో చూడండి. కేశవనారాయణ మాధవ గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర హృషీకేశ. శ్రీధర తర్వాత హృషీకేశి వాడారు. శ్రీధర అంటే శ్రీని ధరించినవాడు లక్ష్మీపతి. జమీందార్ అని చెప్పుకోండి, సరదాకి అర్థం, లోకం అర్థం అవ్వాలి కదా. జమీందార్, బాగా డబ్బు నీ దగ్గర ఉందంటే హృషీకేశ, ఇంద్రియ నిగ్రహంతో ఉండు, లేకపోతే ప్రమాదం. అప్రమేజో హృషీకేశ పద్మనాభక. ఇక్కడ వస్తుంది కర్మఫలాల వ్యవహారం. పద్మనాభక, నాభి ఎందు పద్మము గలవాడు. అజనాభౌ అని వస్తుంది వేదంలో కూడా, అజశ్యనాభౌ అంటుంది. సరిగ్గా ఈ విష్ణుమూర్తి యొక్క నాభి నుంచి ఒక కమలం పుట్టింది. ఆ కమల తామర మొగ్గ అది విచ్చుకుంది, అందులోంచి బ్రహ్మదేవుడు పుట్టాడు. ఇదంతా దేనికి ప్రతీక అండి? ఈ విషయం అంతా ఎందుకోసం చెప్పడానికి ఇదంతా చెప్పారు? ఆ విశ్వ నిర్మాణం అలా ఎందుకు జరిగింది? విష్ణుమూర్తి పుట్టడం, ఆయన నాభి నుంచి కమలం పుట్టడం, ఆ కమలం నుంచి బ్రహ్మ పుట్టడం అలా ఎందుకు జరిగింది? మానవ సృష్టి ఎలా జరుగుతోందండి? సరిగ్గా నాభి నుంచి కాదండి, ఇక్కడ నాభినాళం కాదండి, బొడ్డుతాడు. దాన్ని కోయకపోతే ఇప్పటికీ శిశువు తల్లి కడుపు నుంచి వేలాడుతూ ఉండాల్సిందే కదా. ఆ బొడ్డుతాడు నుంచి సరిగ్గా శిశువు రూపొందినప్పుడు ఆ మొదటి నుంచి ఆ దశన నిర్మాణాలన్నీ గమనించి ఫోటోలు తీస్తే తీసినవి చాలా ఉన్నాయి, తెలిసిపోతుంది. తామర మొగ్గ ఇలా ఉన్నట్టే ఉంటుంది, చిన్న నాళం ఇలా మొగ్గ, క్రమంగా మొగ్గలా పెద్దదవడం, ఆ లోపల ఉమ్మనీరు చేరడం, అందులో శిశువు తేలుతూ ఉండడం. ముందు ఆ మొగ్గే ఆయన, తర్వాత మొగ్గ నుంచి వేరుపడ్డాడు, లోపల క్రమంగా వేరుపడ్డాడు. అందుకే తల్లి నుంచి సమస్తం వస్తాయి. చర్మం ముఖ్యంగా తల్లి నుంచే వస్తుంది. అందులో తండ్రి కారణం కాబట్టి బుద్ధి, ఎముకలు మొదలైనవి ఆ వీర్య బిందువు కారణంగా ఏర్పడతాయి, అనేక లక్షణాలు వస్తాయి. అది కాకుండా ఈ జీవుడు తెచ్చుకునేటువంటి కర్మఫలాలు ఉంటాయి. అది బొడ్డు దగ్గర నుంచి ఎందుకు జరుగుతుంది కర్మఫలాల వ్యవహారం అంటే, అసలు మనకి శరీరంలో పెద్దయ్యాక తెలుస్తుంది. యోగశాస్త్రంలో చెప్పిన విషయం యోగ వాసిష్టంలో, పతంజలి యోగ సూత్రాల్లో ఉంది. ఈ నాభి దగ్గర అంతర్వేష్ట అని ఒక నాడి ఉంటుంది, దాన్ని ఆంత్రవేష్ట అని కూడా అంటారు. ఈ నాభి మధ్య భాగంలో జీవుడిలాగా చిన్న అరటి పువ్వు మొగ్గ చివరి భాగం లేత ఆకారంలో ఉన్నట్టుగా ఉండి ఇలా ఎప్పుడు ఇలా ఆడుతూ ఉంటాడు. పైకి చూస్తూ ఇలా ఆడుతూ ఉంటాడు. నేను పైకి వెళ్ళాలి, నన్ను వదిలేయండి, ఈ బంధాలు నాకొద్దు. కానీ దురదృష్టవశాత్తు వాడు ఇలా ఆడుతున్నప్పుడు ఈ చుట్టూ ఉన్న తీగలు, కర్మబంధాలు తీగల్లా పేరుకుని, ఆ తీగలు మన ఫ్యాన్ వైర్లో వైండింగ్ వైర్ ఉన్నట్టుగా ఇలా చుట్టలు చుట్టుకుని ఒక్కో తీగ ఈయన ఇలా ఆడుతూ ఉంటాడు, ఇలా చుడుతూ ఉంటుంది, ఇలా తగులుతూ ఉంటుంది. ఏది ఎక్కడ టచ్ అయిందో, తగిలిందో ఆ కర్మఫలం వాడికి వస్తుంది. అదే జీవలక్షణం. ఇంకో వాడిని మార్చలేం, వాడు అనుభవించాలంటే అర్థం అది. అందుకే ఫలాన్ భావయతి భావనహ అన్నారు ఇందాకట్నా. ఇక్కడ సరిగ్గా ఇది అర్థమైతే, ఈ జీవుడు తపన అర్థమైతే, దాన్ని తెంచుకుందుకు తేల్చుకోవడానికి యోగాభ్యాసం పనిచేస్తుంది. యోగాభ్యాసం వల్ల ప్రారబ్ధ కర్మ నశించదు. ఎంత జ్ఞానం కలిగినా ప్రారబ్ధ కర్మ నశించదు, సంచితం నశిస్తుంది. ఆగామి ఇంకా రానేలేదు, కంగారు పడక్కల్లా. యోగాభ్యాసం చేసి జ్ఞానం పొందినవాడు తప్పుడు పనులు ఎందుకు చేస్తారండి? ఆగామి కర్మ కదా, మంచి పనులు చేసుకో, లేదు చేయడమే మానయి. అనుకోకుండా జరుగుతాయి, సంకల్పించేది చేయకు. ఇక సంచితం, అప్పుడు సరిగ్గా ఈ చుట్టలు చుట్టుకుని ఉన్నాయి కదండి, ఈ చుట్టుకున్న చుట్లన్నీ పైకి లేపాలి. అదే యోగాభ్యాసం. పైకి ఎక్కడి నుంచి లేపాలి? మణిపూరాంతరుదిత విష్ణుగ్రంథి విభేదిని, అంతకుముందు మూలాధారైకనలయ బ్రహ్మగ్రంథి విభేదిని. అక్కడ ముందు జ్ఞాన సాధన కోసం మొదలు పెడితే కుండలిని చక్రం కాస్త ఉత్థితం అవుతుంది, పైకి లేస్తుంది. అది కొంచెం లేస్తే మణిపూరం దగ్గరికి వస్తుంది, ఆ శక్తి వెనకాల వెన్నుపోసకుండా. అప్పుడు సరిగ్గా ఈ తీగలతో సహా ఇది పైకి లేపాలి. దానికి విపరీతంగా ప్రాణాయామ సాధన చేయాలి. పూరకం, కుంభకం, రేచకం, పూరకం, కుంభకం, రేచకం. ఒక 1/2 నిమిషంతో మొదలుపెట్టి 6 నిమిషాలు 60 నిమిషాల వరకు వెళ్ళాలి. మహాసాధన చేయాలి, హిమాలయాల్లో చేస్తారు. అది చేస్తే ఏమవుతుందంటే సరిగ్గా ఇక్కడి నుంచి ఈ తీగల చుట్ట ఇలా ఒక్కసారి పైకి లేస్తేనండి, మనకి మామూలుగా అర్థమయ్యేలా చెప్పాలి అంటే, గొడుగుని ఇలా కామ పట్టుకుని ఇలా పట్టుకుని ఇలా పైకి లేపగా మొత్తం విచ్చుకోవాలి, అలా విచ్చుకుంటుందండి.
ఇవి ఇక్కడ ఈ తీగ చుట్టకి అనుసంధానంగా 100 నాడులు ఉంటాయి. ఆ 100 నాడులకి అనుసంధానంగా 72,000 నాడులు ఉంటాయి. వివరాలు కావాలనుకునే వాళ్ళు యోగ వాసిష్టం వచనంగా రామకృష్ణ మఠం వాళ్ళు కూడా వేశారు. నిర్వాణ ప్రకరణంలో శిఖిధ్వజోపాఖ్యానంలో ఉంది, చదవండి. నిర్వాణ ప్రకరణంలో చూడాలా శిఖిధ్వజోపాఖ్యానం అని ఉంటుంది, అందులో ఇదంతా ఉంటుంది. ఇలా గొడుగు ఊసలు పైకి లేస్తే గొడుగు అంతా లేచినట్టుగా లేస్తుంది. సరిగ్గా అప్పుడు గాలిలోకి తేలుతుంది శరీరం. యోగ సాధన. వాడి కర్మబంధాలు ఉండవు, ఇక పైకి లేచి వాడికి అర్థమైపోయింది నేను ఈ శరీరం కాదని. ఇదే పద్మనాభక. సరిగ్గా బొడ్డు నుంచే సృష్టి ఎందుకు జరుగుతుంది శిశువుదే అంటే ఈ కర్మఫలాలు అనుభవిస్తూ ఇంతకాలం ఈ బొడ్డు భాగంలోనే ఉన్నాడు కాబట్టి వీడు మళ్ళీ చేరడం కూడా తల్లి బొడ్డులోనే చేరతాడు. అందుకే వీడు బొడ్డు బొక్క అని ఓ తిట్టుబోధం వచ్చింది. ఆ బొడ్డు పొక్కిందంటే మళ్ళీ జన్మ వచ్చిందని అర్థం. బొడ్డు పొక్కడం అంటే గర్భం రావడం, పొట్ట పెరగడం. బొడ్డు పొక్కడం అంటే అర్థం నీ బొడ్డు బొక్క అని ఒక తిట్టు అయింది. తిట్టో ఏదో ఒకటి అయింది అంటే నీకు మళ్ళీ జన్మ వస్తుంది. జన్మ రావడం కష్టాలేగా, అందుకే తిట్టుబోధం అయింది. ఇది పద్మనాభ విశేషం. అందుకే ఈ జీవసృష్టి ఎలా జరుగుతుందో విశ్వసృష్టి అలాగే జరిగింది. ఇక్కడ తల్లి మనకి, అక్కడ మొత్తానికి తల్లి శ్రీ మహావిష్ణువు. అభ్యంతరం ఏముంది ఇందులో? అప్రమేజో హృషికేశ పద్మనాభక అమర ప్రభు, దేవతలందరికీ అధిపతి. అమరుడికి దేవదేవేశ దేవదేవేశ దేవతా సార్వభౌమ శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయక హే రామచంద్రస్వామి అంత సాయంకాల పూజాంగత్వేన అని రోజు అర్చనలో చదువుతూనే ఉంటారు. అదే అమరులందరికీ ప్రభు, దేవతలకు అధిపతి.